ఎందుకంటే రేపు వచ్చి వేయండి 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 ఓట్లు వేయండి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేతికి వేయండి అన్నట్టు కారుకేయండి ఈయననే శ్రీరామ రక్ష అని అంటాడు. మరి నువ్వు శ్రీరామ రక్ష అయితే ఇప్పుడు రావాలి కదా. కదులుతాను వారు దున్నపోతు మీద మనమంటే కుంభకర్ణుడు 6 నెలలు తిని 6 నెలలు వంటాడట, ఈయన 12 నెలలు వండేటట్టున్నాడు. అసలు లేవ్వవా? లేవన్నా కేసీఆర్ అన్న లేవు. నీకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చిర్రు, నీకు సపరేట్ ఒక విమానం ఇచ్చిర్రు, బీఆర్ఎస్ నీ కొడుకుకు ఫామ్ హౌస్ ఇచ్చిర్రు, ప్రజలే ఇచ్చిర్రు కదా. నీ అల్లుడు హరీష్ రావుకి ఇచ్చిర్రు, కవితకి ఇచ్చిర్రు, మీరు 1000 కోట్లు సంపాదించుకున్నారు, సుఖంగా ఉన్నారు, ఓకే. కానీ నీ పేరు కాలనీ పెట్టుకున్న వాళ్ళు ఇలా కష్టంలో ఉన్నారు, బాధలలో ఉన్నారు. ఎవరు ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ ఉరుకుతున్నారు, ఎవరన్నా ఏమన్నా చేస్తారని. అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? ఎవరిని అడగాలన్నది ఒక టోల్ ఫ్రీ నంబర్ లేదు, ఒక ఆఫీస్ లేదు. నువ్వు మూసీ నదికి ఇప్పుడు హైడ్రాన్ పెట్టుకున్నావు, బుల్డోజర్లతో పాటు కంప్లైంట్ ఇవ్వడానికి, ఫిర్యాదులు ఇవ్వడానికి ఎక్కడికక్కడ ఆఫీసులు పెట్టాలని వద్దా? నాకేదైనా డౌట్ వస్తే నేను ఏడిపోవాలి? నాకు డౌట్ వస్తే ఇందిరా పార్క్ వచ్చి ధర్నా చౌక్ వచ్చి బీజేపీ వాళ్ళని అడగలనా? ఆయన రఘునందన్ రావు వచ్చిండు, ఓకే, ఆయన మాట్లాడి ఆయన ఇంటికి పోతాడు. ఈటల రాజేందర్ అన్న వచ్చిండు, ఆయన మాట్లాడి ఇంటికి పోతాడు. అరవింద్ అన్న వచ్చిండు పోతాడు. వాళ్ళ కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నాడు, కిషన్ రెడ్డి అన్నాడు, వాళ్ళు దేశం అంతా తిరగాలి. మళ్ళా వీళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెడితే బీఆర్ఎస్ మీటింగ్ రావాలి, బీఎస్పీ వాళ్ళు పెడితే బీఎస్పీ మీటింగ్ రావాలి, మరి ఇంకా రైతు సంఘాలు పెడితే రైతు సంఘం మీటింగ్ కు హైదరాబాద్ వచ్చిర్రంటే ఇప్పుడు మేము రైతుల కోసం మాట్లాడడానికి వస్తే వాళ్ళు ఏమంటారు? అన్నా మాది పీకల దాకా వచ్చిందన్న, ఇండ్లు కూలిపోతున్నాయి అన్న, రైతుల్ని మళ్ళీ మాట్లాడన్నా, మాది ఇప్పుడు మాట్లాడన్నా అని వాళ్ళు ఏడుస్తారు. ఇప్పుడు రైతులు కూడా నేను ఉరుకురుకురుకు ఎవడు చేయమన్నాడు అన్న, ఇంకో 2 నెలలు టైం తీసుకొని అందరికి ఒకటే రోజు చేసి పడితే పీడబోతుండే కదా. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన రోజు చేసి పడేస్తాను. మరి ఒక ఇంటి ఒకరికి చేస్తే ఒకరికి చేయకపోతే, చేస్తే అందరికి చేయు, లేకపోతే లేదు. లేదంటే అందరికి ఒకటే టైం తీసుకో కదా. ఇదే సోనియా గాంధీ బర్త్డే రోజు అందరికి చేసిన అయిపోతుండే కదా. ముందే ఒక మాట సోనియా గాంధీ బర్త్డేకు అందరికి చేస్తారు, మంచికి 2 లక్షలు వేసేస్తే అయిపోతుంది, ఏమన్నా చేసుకోరంటే అయిపోవు. ఎందుకు ఇది పాత సినిమాలలో ఈ పబ్లిక్ స్టంట్లు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుకుంటా గుతుకు తాగుకుంటా నన్ను చూస్తలేరు అనుకుంటాట. మూసుకుంది పిల్లి, యజమాని మూసుకోలే కదా, మాకు కనబడుతుంది పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న విషయం కనబడుతుంది. అట్లనే రేవంత్ రెడ్డి అన్ని జిమ్మిక్కులు చేస్తుండు, ట్రాజడీ చేస్తుండు, మాటలు పొంగుతుండు. పొండి తొందరగా 2 లక్షలు తెచ్చుకోండి. ఎలక్షన్ ముందు రాగానే నేను వేస్తే టింగ్ టింగ్ అని పడాలి. వాడేవాడంటే హరీష్ రావు 5,000 ఇచ్చేది, నేను 7,500 చొప్పున సంవత్సరానికి 2 పంటలకు 15,000 రూపాయలు గుద్దుతా 2 లక్షలు ఇస్తా. 15,000 ప్లస్ 2 లక్షలు కావన్నా, లేకపోతే 10,000 ప్లస్ 0 ఆయన రుణమాఫీ కూడా చేయన్నాడు కదా. వాడు కావాలంటే ఇదే ఆఫర్ బాగుంది కదా, 1+1 ఆఫర్ ఉంది, అది లేదనేసరికి గుద్దుడు అంటే ఒక్కొక్కరు పోటీ పడి మరి గుద్దిరు. అసలు వీళ్ళకు డిపాజిట్లు కూడా రావు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడూ కొట్లాడలే. యూట్యూబ్ ఛానళ్ళు, నిరుద్యోగులు, బాధితులు ఏడ్చి కేసీఆర్ వినాడు, ఎంత చెప్పిన వింటలేడు. సరే ఇక తెచ్చినా అన్నాడు కదా, 10 ఏళ్ళు ఇచ్చినాం, ఇక మేము ఇచ్చినా నీళ్ళు కూడా అంటారు, ఇది కూడా చూద్దాం పని ఒకసారి అన్నారు. మరి చూద్దాం అన్నప్పుడు నువ్వు ఆగస్టు 15 నేను ఎవడు పెట్టమన్నాడు ఈ డేటు? ఈ డిసెంబర్ 9, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇచ్చేటప్పుడు అందరికి అలా కేసీఆర్ ఇట్లనే చేసిండు. 4 దళితులకు ఇచ్చి దళితులను ఉద్ధరించిన నా దళితులు లక్షాధికారులు అయిపోయింది అన్నారు. తీసుకున్న దళితులు 4 వేసిర్రు, మిగతా 40 లక్షల మంది కాంగ్రెస్ గుద్దితే కారు ఎగిరిపోయింది. ఆ దెబ్బకు పోయి హుస్సేన్ సాగర్ లో పోయింది. కొడుకులు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్, అధికారం పోయి పిచ్చోళ్ళు అయిపోతారు. మరి రేపు కేసీఆర్ కు బీఆర్ఎస్ ఓడికి పట్టిన గతి కాంగ్రెస్ కు చేసుకోవాలనుకుంటున్నావా? వీళ్ళకు మిగతా రైతు రుణమాఫీ కాని వాళ్ళకి ఎప్పుడు చేస్తావు? 7,500 చొప్పున ఇస్తాను, ఎప్పుడు ఇస్తాను? ఒక్కసారి చెప్పన్నా, ఒకసారి నమ్ముతాడు, ఒక్కసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. ఇక పాడిందే వాడిండు పాస్వాన్లోడు అన్నట్టు నువ్వు 3 సార్లు 4 సార్లు 5 సార్లు చెప్తే ఇవన్నీ బొంకుడుతున్నాడు, ఇది అంత వేరే ఉంది కథ అని చెప్పి మైండ్ లో రైతులు బాగా తెలివైన వాళ్ళు అందరికంటే గుర్తు పెట్టుకుంటారు. మా సమయం వచ్చినప్పుడు మేం చెప్తాం. కేసీఆర్ ఓడిపోవడానికి కూడా పెద్ద రీజన్ ఏం తెలుసా? లక్ష అయిపోతుంది అన్నాడు, కొద్దిమందికి వేసిండు, మిగతాళ్ళకి చేయలే. నీ చేతిలో నువ్వు చేసినావు కదా, మా చేతిలో మేం చేస్తాని గట్ట బటన్ నొక్కితే చేతి బటన్ లొంట పోయింది. ఆ బీఆర్ఎస్ అట్లనే ఉందట కారు కాడ.
ఎవ్వడు నొక్కలే. ఎయ్యిర్రా 5,000 ఇస్తామే అంటే ఇయ్యు ఫస్ట్ 5,000 జేబులో పెట్టుకోవాలి, చేతికేయాలి. కానీ ఒకటే అన్న ఇప్పుడు హైడ్రా విషయం కూడా ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళిండు రంగనాథ్ కూడా హైకోర్టులో హాజరైంది మరి. ఆయన ఏం చెప్తాడంటే ఈ మూసీ సుందరకానికి అసలు హైడ్రాకి సంబంధం లేదంటాడు. ఆదివారాలే ఎందుకు కూల్చాలంటే అది ఎంఆర్ఓ వాళ్ళు చెప్పిర్రు సర్వే ప్రకారం అది ఆదివారాలు కూల్చాలని చెప్పి ఎంఆర్ఓ వాళ్ళు చెప్పిర్రు అంటాడు. మరి ఎంఆర్ఓ వాళ్ళు చెప్తేనే చేస్తారా అని హైకోర్టు అడుగుతా ఉంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే బూచి బూచి అన్నట్టు ఉంది. అదే ఇప్పుడు ఎంఆర్ఓ చెప్పిండని నువ్వు కూల్చడానికి పోయినావు. మరి అదే ఎంఆర్ఓ పర్మిషన్ ఇస్తేనే వాడు ఇల్లు ప్లాన్ చేసుకున్నాడు. మరి ఆ ఎంఆర్ఓని పట్టుకురారు ఫస్ట్. పర్మిషన్ ఇచ్చిన ఎంఆర్ఓని పట్టుకొచ్చి కూర్చుండబెట్టి ఇప్పుడు కూల్చడానికి పర్మిషన్ ఇద్దరిని పెట్టి ఎవరిది తప్పు తేల్చండి. తప్పు వీడిదైతే వీణ ఆస్తులు జప్తు చేయాలి, వాడిదైతే వాన ఆస్తులు జప్తు చేయాలి. అవును అంతేగా. మళ్ళా ఆ బిల్డర్ ఎవడో వాడిని పట్టుకురావాలి. నేను ఇంతకు ముందు ఒక ఛానల్ చెప్పినాను, నడుచుకుంటూ పోతున్నాం, వెనుక నుంచి వచ్చి గుద్దిపోయినావు. ఉమ్. నా కాలు ఇరిగింది, చేతి ఇరిగింది, నా బ్రెయిన్ దొబ్బింది. అయ్యా నాకు అన్యాయంగా వెనక నుంచి వచ్చి నేను లెఫ్ట్ సైడ్ లో కరెక్టే పోతున్నా అని నేను కంప్లైంట్ ఇస్తే అయినా నీదే తప్ప నన్ను నా ఇల్లు కూడా కొడతావా? నాకు యాక్సిడెంట్ చేసినోడు ఇల్లు కూడా కొడతావా? యాక్సిడెంట్ చేసినోడు మంచిగా ఉన్నాడు, వాడు మంచిగా మంచి మంచి పెగ్గులు తాగుతున్నాడు, అవును. మంచిగా ఇంట్లో ఉంటున్నాడు. యాక్సిడెంట్ చేసినోడు అంటే బిల్డర్ అమ్మినోడు. చెరువు భూములు ఎట్లా అమ్ముతావురా? బఫర్ జోన్ భూములు ఎట్లా అమ్ముతావురా? అని గొర్ర గుంజుకరా అన్నదా? నక్సలైట్లను కాదండి పట్టుకునాల్సింది. బఫర్ జోన్ లో FTL లో ఎవడైతే భూమి అమ్మిండో ప్రభుత్వ భూమును ఎవడమ్ముతారా? నీకు అమ్మడానికి ఏం రైట్ ఉందని వాడిని పట్టుకురారు. వాడు ఆరాంసే ఉన్నాడు, వీళ్ళని ఏడిపిస్తే ఏం లాభం? 2 రోజుల క్రితం కూడా రిజిస్ట్రేషన్ అయినాయి. ఇంతేంటంటే మన అమీన్పూర్ లో విల్లాలు కూల్చిర్రు, 2 రోజుల కిందట కూడా రిజిస్ట్రేషన్ అయింది. దానికి ఆదివారం కూల్చిర్రు, శుక్రవారం రిజిస్ట్రేషన్, ఆదివారం కూల్చింది. అంటే ఇది ఇది మరి వాళ్ళకి తెలియదా? అంటే అధికారులు మీ మాట వింటలేరా? మీరు అధికారుల మాట వింటలేరా? అధికారులకు మరి నాయకులకు మీకేమన్నా పొంతన లేదా? అసలు ఈ దోపిడీ జరిగిందే మొత్తం ఈ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, IASలు, IPSలు, గ్రూప్ 1 గ్రూప్ 2 జాబులు ఉన్న వీళ్ళందరూ స్ట్రిక్ట్గా ఉంటే ఇవన్నీ జరగకపోవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరి ఆయన టైంలో ఏమేమైనాయో దానికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. కేసీఆర్ హయాంలో ఏమేమైతే పర్మిషన్లు ఇచ్చిర్రో దానికి కేసీఆర్ని బాధ్యత చేయాలి. రాజశేఖర్ రెడ్డి హయాంలో అయితే రాజశేఖర్ రెడ్డి కొడుకుని కూతుర్ని బాధ్యత వహించాలి. రోషయ్య హయాంలో అయితే రోషయ్య కొడుకుని కూతుర్ని బాధ్యత వహించాలి. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అయితే కిరణ్ కుమార్ రెడ్డి కొడుకుని కూతుర్ని చేయాలి. ఈ ముఖ్యమంత్రుల కన్నుడికి భయం లేదన్న. ఈ దేశంలో చట్టాలలో అనేక లోపాలుండుట్లో ఏదైనా లంచాలు జరిగినప్పుడు ఏదైనా చిన్న కానిస్టేబుల్ను, SIని, VROను సస్పెండ్ చేస్తారు, కానీ ఏదైనా కలెక్టరు ACP దాడుల్లో దొరుకుతాడా? ACP దాడిలో కలెక్టర్ దొరకడు, ACP దాడిలో DGP దొరకడు, ACP దాడిలో SP దొరకడు, ACP దాడిలో మంత్రి దొరకడు, ACP దాడిలో ముఖ్యమంత్రి దొరకడు. మీరు అంత పతివ్రతలా, అంత స్వామి వివేకానందలా? మీ మాటలు అంటే చట్టాలలో రావాలి. ఈ ముఖ్యమంత్రులకు అపరిమితమైన అధికారాలు ఇవ్వడం వల్ల ఎవడొచ్చిందంత సూపర్ సినిమాలు అంటాడు, దొరికినంత తోసుకో, దోసుకుంది దాచుకో, మనంలోనే వర్ర పీకేది. ఇప్పుడు జగన్ 1,00,000 కోట్లు మింగిండని జగనే ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు, మళ్ళీ ఆయన కుంటుకుంటున్నా తేక్కుంటున్నా వచ్చి మళ్ళీ ఆయన మీద ఆయననే దాడి చేయించుకొని నా మీద దాడి జరిగింది నాకు ఓటేయండి అంటాడా? లేకపోతే చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే జగన్ నన్ను జైల్లో పెట్టి నాకు ఓటే అంటాడు. ఆయన సీఎం అయ్యాడు. ఇప్పుడు ఈయన కూడా రేవంత్ రెడ్డితో బలవంతంగా అరెస్ట్ చేయించుకొని 4 రోజులు జైలుండి ఎట్లా 70 ఏళ్ళు అయినాయి, గడ్డం కలర్ వేయకపోతే తెల్లగా అవుతుంది, ఎంటికలు కూడా కొంచెం తెల్లగా అవుతాయి. అప్పుడు అబ్బా ఎంత కష్టపడ్డాడు, అయ్యో కేసీఆర్ ఎంత బాధ పెట్టిర్రు, మా బాపు కేసీఆర్ బాబుకి అన్యాయం జరుగుతుందని ఒకటి పెట్రోల్ తెచ్చుకుంటాడు, వాళ్ళ మంచి బీఆర్ఎస్ కూడా తెచ్చుకుని పోసుకుంటారు, విడుదల చేయాలి కేసీఆర్ అంటాడు. దెబ్బకి ఎలక్షన్ టైంలో స్టంట్ చేసిర్రు అనుకో, అయ్యో పాపం కేసీఆర్కి ఎన్ని కష్టాలు వచ్చినాయి, గుర్తుండి హరీష్ రావు అయితే ఆల్రెడీ పెట్రోల్ తెచ్చుకుంటాడు, అగ్గిపేట దొరక ఆయన చచ్చిపోడు. మళ్ళీ హరీష్ రావు ఎన్నిసార్లైనా పెట్రోల్ పోసుకుంటాడు కానీ ఒక్కనాడు అంటించుకోడు, ఆయన కాలిపోడు. మన కాలిపోతే మన శవాల మీద కోకాపేటలో భూములు కొంటాడు, పటాన్ చెరువులో భూములు కొంటాడు, షేర్లింగంపల్లిలో భూములు కొంటాడు, స్లిప్పర్ల మీద దొరికటువంటి పాలిటెక్నిక్ లో అవుట్ సోర్సింగ్ జాబ్ లో 500,000 రూపాయలకు జీతం నెలకు. ఇప్పుడు 5,000 కోట్లు, 10,000 కోట్లు
లెక్కలేదు. లెక్క లేదు, పత్రం లేదు. నీ తల్లి ఇక అబద్ధాలు చెప్పడానికి ఇప్పుడు రెడీ అవుతుర్రు ఇక. నీకు 10 ఏళ్ళు నిజంగా ఉద్యమకారులను ఇస్తే ఈ పాటికి రైతుల కష్టాలు పోవాలి, అవును. పేదల కష్టాలు పోవాలి. ఇంకా రైతులు రోడ్ల మీదకి వస్తుర్రు, ఇంకా పేదోళ్ళు రోడ్ల మీదకి వస్తుండంటే నీ పరిపాలన బంగారు తెలంగాణ అన్నట్ట, మరి పనికి మళ్ళా అంటే తెలంగాణ అయినట్ట. కానీ అంటే ఒకటి అంటే ఇప్పుడు హైడ్రా ఆపుతారా? లేకపోతే ఇంతమంది రోడ్డెక్కి కొట్లాడుతున్నా కూడా దాని మీద మాట్లాడే ప్రయత్నం లేదు. ఇది నిజం చెప్పాలంటే హైడ్రా అనేది ఇల్లీగల్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి నిరూప్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే హైడ్రా ఫుల్ ఫామే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అని పెట్టుకున్నాడు. ఆల్రెడీ అసెట్ ప్రొటెక్షన్ కోసం వేరే సంస్థలు ఉన్నాయి. డిజాస్టర్ వచ్చినప్పుడు కూడా దానికి ఎట్లా చేయాలనో రెస్పాన్సిబిలిటీ ఉండాలనో దానికి సంస్థలు ఉన్నాయి. దాని ద్వారా నువ్వు వర్క్ చేయకుండా రేసు గుర్రం సినిమాలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ బ్రహ్మానందం వచ్చి గిల్గిల్ పాండే రా వచ్చి రేసు గుర్రంలో డుక్ 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 వచ్చి తొడగొట్టి వీడేంద్ర ఇట్లున్నాడు అంటే కొన్ని కటౌట్లు చూసి నమ్మాలి డ్యూడ్ అని అంటే హ్యాపీ దివాలి అని చెప్తాడు. మీకు కొంచెం ఎందుకు ఇప్పుడు దివాలి కదంటే అడ్వాన్స్ హ్యాపీ దివాలి అన్నట్టు నువ్వు చెప్పాల్సి వస్తే శివారెడ్డి మధ్యలో శివారెడ్డి పెద్ద కోటీశ్వరుడు, అవినీతి పరుడు, అక్రమార్కుడు. ఇప్పుడు దివాలి పేదోళ్ళకి చెప్తున్నట్టుంది. ఈ స్టోరీలో గిల్గిల్ పాండే ఎవరు, రంగనాథ లేకపోతే రేసు గుర్రం అల్లు అర్జున్ ప్లేస్ లో రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఎవరు నవ్వులాగా లంచ్ చేయాలనుకుంటున్నారన్నా? పేదలే కదా. ఏందన్నా సుందరీకరణ ఏందన్నా? అసలు సుందరీకరణ డెఫినేషన్ ఏందన్నా? ఏం చేద్దాం అనుకుంటారన్నా? ఒకసారేమో చెరువులు కాపాడాలంటారు, చెరువులను కాపాడాలి, ప్రకృతిని కాపాడాలని ఇంకోసారి చెప్తావు, ఇంకొకసారి ఏమో సుందరీకరణ అంటావు. నీకు అంత ప్రేమ ఉంది కదా సుందరీకరణ ప్రకృతి మీద, మరి నీ కొడంగల్ పక్కకి 5 లంబడి తండలలో ఫార్మా కంపెనీ అని పెడుతుండన్న గ్రీన్ ఫార్మా. వాళ్ళు 5 లంబడి తండాలలో 5,000 10,000 జనాభా ఉంటుంది. రోజు దేవుడు కడుకొని మొక్కుతురు, దేవుడా రేవంత్ రెడ్డి మనసు మార్చు, గ్రీన్ ఫార్మా అని పెట్టిరు. ఫార్మా అంటేనే పొల్యూషన్, ఫార్మా అంటేనే కల్తీ, ఫార్మా అంటేనే రోగాల పుట్ట. ఎందుకంటే పటాన్ చెరువు ఏరియాలో చూస్తున్నాం, చౌటుప్పలో దివీసు సంబంధించి చూస్తున్నాం. అక్కడ బోర్లు వేస్తే తెల్లగా నీళ్లు పడవు, నల్లగా నీళ్లు పడతాయి. అక్కడ గాలి అంతా పొల్యూషన్ అయిపోతుంది. నీకు గ్రీన్ మీద లేకపోతే చెరువుల మీద ప్రకృతి మీద అంత ప్రేమ ఉంటే కొడంగల్ పక్కకు నువ్వు ఫార్మా కంపెనీకి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నావు? పచ్చటి పొలాలలో పంటలు వండే పొలాలలో నువ్వు ఫార్మా పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే ఎవరికి లాభం చేద్దాం అనుకుంటున్నావు? కొండల రెడ్డికి ఏమన్నా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా? తిరుపతి రెడ్డికి ఏమన్నా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా? మీ తమ్ముడు కృష్ణారెడ్డికి ఏమన్నా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా? అమెరికాలో ఉన్న మీ ఇంకొక తమ్ముడు జగదీష్ రెడ్డికి చేద్దాం అనుకుంటున్నావా? ఎందుకు నిన్ను ఫార్మా అడిగింది ఎవడు? అడగని ఫార్మా తీసుకొస్తావు, అడిగిన ఇల్లు కూల్చేస్తారా? అవుతాన్న ఇల్లులో కూల్ చేస్తావు. అసలు ఏంది నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఫార్మా ఎందుకు తెస్తున్నావు అని అడుగుతున్నా. మరి దుర్గం చెరువు దగ్గర తిరుపతి రెడ్డికి అక్కడ ఉండే చెరువు కూల్ చేస్తే మరి అక్కడ ఎందుకు స్టే ఇచ్చినావు? అక్కడ చెరువులు అక్కడ చెరువులు కబ్జా గానీ ఇక్కడ మాత్రం కబ్జా కావద్దు. వాళ్ళకి స్టేకి టైం ఇచ్చిరుగా, నెల రోజులు టైం ఉంది అక్కడ. ఇక్కడ వితౌట్ నోట్ టైం ఇస్తారు. డబ్బు లేనోడికి వీళ్ళకి లాయర్ ఎవరితోటికి పోవాలా, ఏం చేయాలనే లోపే పని అయిపోతుంది. అంటే పేదోడికి ఒక న్యాయము, డబ్బున్నోడికి ఒక న్యాయం జరుగుతుంది. ఏ మాత్రం కూడా 1% కూడా చిత్తశుద్ధి ఉన్నట్టు కనబడతలే. నువ్వు అంత నీతిమంతుడివి, అంత స్వామి వివేకానందవు, అంత మరి జై శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రుడు అయితే నీ ఆస్తులు నీ భూములు అన్ని నీకు సరిపడా ఒక 100 కోట్ల దాకా ఉంచుకొని మిగతాదంతా ఈ పేద ప్రజలకు రాసిచ్చి పడాయి. నువ్వు అప్పుడు అబ్బా గ్రేట్ అంటాం. పుచ్చలపల్లి సుందరాయ లెక్క నీ ఆస్తులన్నీ రాసిచ్చాయి, మదర్ తెరీసా లెక్క చేసాయి, శ్రీకృష్ణుడు లెక్క మరి ఉండు, మహమ్మద్ ప్రవక్త లెక్క ఉండు. నీకు మాత్రం బంజారా హిల్స్ లో జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ గుడి కూడా పెద్ద పెద్ద ఇల్లు కావాలి, పెద్ద పెద్ద కోట్ల సంపాదన కావాలి. పేదోడు 50 గజాలలో కొంటే గుదురు హైడ్రోజర్లు దించడం పాము నావంబాములు ఇంట్లోకి వస్తే ఎంత భయపడతారో ఆ బుల్డోజర్లు వస్తే అంత భయపడతారు. కుక్కట్పల్లి ఒక ఆమె ఆత్మహత్య కూడా చేసుకుంది కదా. చేసుకుంటే మాకు సంబంధం లేదంటారు. అంటే భయపడుతున్నారు కొందరు, బయటకు వస్తున్నారు కొందరికి ఐపీపీ, లో బీపీ, షుగరు, కిడ్నీ ప్రాబ్లం ఇవన్నిటితో బాధపడుతున్నారు. కాబట్టి వెంటనే చర్చలు జరపండి. వాళ్ళను ఒకవేళ తరలించాల్సిన సందర్భం వస్తే సంతోషంగా ఆనందంగా వాళ్ళు వెళ్ళిపోయేటట్టు ఉండాల. అత్తగారింటికి ఆడపిల్లకు లగ్గం చేసి పంపిస్తే ఆనంద బాష్పాలతో పోవాలి, కానీ నిజంగానే దుఃఖంతో అత్తగారింటికి పోతే అట్లా పంపిస్తారండి? మళ్ళీ డబల్ బెడ్రూమ్లు ఏదైతే కేసీఆర్ ఉన్నప్పుడు తిట్టిర్రు, డబల్ బెడ్రూమ్లు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇస్తారు. ఇక మరి ఖాళీగా ఉండే బదులు ఇచ్చిందే బెటరు. కాకపోతే వాళ్ళతో సంతోషంగా సాగనంపాలి, వాళ్ళతో కూర్చొని
చాయో బిస్కెటో తినిపించి పండో పలమో స్వీటో తినిపించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ సమ్మతితోని చెయ్యాలని ఈ అక్రమార్కులు పర్మిషన్ ఇచ్చిన బడా బాబులను బిల్డర్లను పట్టుకోవాలి, వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పియాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు. థ్యాంక్ యూ.